అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, కొత్తగా బోడ కాకరకాయతో రోటి పచ్చడి చేద్దాం. మనకి ఈ సీజన్‌లో మాత్రమే దొరికే బోడ కాకరకాయలని మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చుకొని, మనం రెగ్యులర్ కూరలానే వండుతూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి రోట్లో పచ్చడి చేయండి. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా మనం రోట్లో మన కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. ఈ పచ్చిమిర్చి బదులు మీరు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పేసుకొని నూరామంటే పచ్చిమిర్చి త్వరగానే నలిగిపోతాయి. అలా అని మెత్తగా నూరాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా కచ్చా పచ్చాగా నలిగిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని వేసి ఈ ఉల్లిగడ్డ కూడా కొంచెం నలిగేలాగా దంచుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మరీ మెత్తగా నూరేయొద్దు. ఇలా తొక్కుడు పచ్చడిలా ఉంటే సరిపోతుంది. ఇలా నూరుకున్న తరువాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలానే కొంచెం జీలకర్ర పచ్చివే వేసి ఇవి కూడా అట్లట్లా నలిగేలాగా నూరుకోవాలి. మెత్తగా నూరేయొద్దు వేటిని కూడా. మనం వేసిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, జీలకర్ర ఈ మాత్రం నలిగిన తరువాత వీటిని పక్కకి తీసేద్దాం. దీనిని పక్కన పెట్టేసి మళ్ళీ అదే రోట్లో మనం శుభ్రంగా కడుక్కున్న బోడ కాకరకాయలు వేసి మంచిగా దంచుకోవాలి. ఇవి లేత కాయలైతే గింజలు తీయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం ముదిరినాయి కదా, గింజలు పట్టేసినాయి. మీకు కావాలంటే ఈ గింజలు తీసేసుకోవచ్చు. నేనైతే కొన్ని తీసేసా కానీ కొన్ని అలానే ఉంచా. మనం కట్ చేసి చేసే బోడ కాకరకాయ కూర కన్నా ఇలా దంచి చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొంచెం రిస్క్ అనుకోకుండా రోట్లో దంచి చేసామంటే టేస్ట్ అనేది మిస్ కాకుండా ఉంటాం. ఇప్పుడంతా మిక్సీల మహిమ అయిపోయి చిటిక్కలో చట్నీ చేసేస్తున్నాం, కానీ మంచిగా రోట్లో చేసిన పచ్చళ్ళే చాలా టేస్టీగా ఉంటాయి. చికెన్ కర్రీ కానీ అలా తిన్న నెక్స్ట్ డే టమాటా చట్నీ కానీ ఏదైనా రోట్లో చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు కదా. మేమైతే ఆరకాకరకాయలు, బోడ కాకరకాయలు ఇలా అంటాం అన్నమాట. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. మనం వేసిన బోడ కాకరకాయలు కూడా బాగా నలిగిపోవద్దు. ఇలా కచ్చా పచ్చాగా నలిగిన తరువాత మనం ముందు పట్టిన మిశ్రమం ఉంది కదా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఉంది కదా, అది వేసి ఇదంతా చక్కగా కలిసేలాగా దంచుతూ నూరుకోవాలి. అలా అని మెత్తగా నూరేయొద్దు. మనం వేసిన పచ్చిమిర్చి ముక్కలు, అలానే ఉల్లిగడ్డ, ఆరకాకరకాయ ముక్కలు అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉండాలి పెద్ద పెద్ద ముక్కలుగానే. ఈ మాత్రం నలిగిన తర్వాత పచ్చడంతా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈరోజు మాత్రం అన్నం వేసి తుడవనులేండి, పచ్చి పచ్చడి కదా. ఎప్పుడు మన ఆనవాయితీ ఉంటుంది పచ్చడి చేయగానే రోలు తుడవడం అని, కానీ ఈసారి మిస్ అవుతున్నాం అన్నమాట. పచ్చి పచ్చడి కదా, ఇలానే తింటే బాగోదు. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేయాలి. పోపు దినుసులన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడంతా వేసేసి దీన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గ్యాస్‌ని మంచిగా మీడియం ఫ్లేమో, హై ఫ్లేమో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కలుపుతూ అడుగు పట్టకుండా ఇదంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాల వరకు టైం పడుతుంది. ఈ పచ్చడంతా కొంచెం దగ్గరికొచ్చి మగ్గిన తరువాత ఇందులో మనం ఇప్పుడు కొంచెం చింతపండు, కరివేపాకు, మన రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం పసుపు వేసి మన పచ్చడంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా వేగే వరకు ఇంకాసేపు వేయించామంటే అంత మంచి కలర్ వచ్చేస్తుంది. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్, పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి. కుదిరితే ఒకసారి విజిట్ చేయండి. మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మనం చేసిన బోడ కాకరకాయ పచ్చడి అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది.
ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.